గురుకులకు సంబంధించినటువంటి ప్రధాన బ్యానర్ కూడా చూస్తున్నాం. గురుకుల పాఠశాలలో సంబంధించినటువంటి బ్యానర్తో పాటు వివిధ రకాలుగా సంబంధించినటువంటి ప్రభుత్వ బడులను నిర్వహించేటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు గురుకుల పాఠశాలలతో పాటు వివిధ రకాలుగా ఉన్నటువంటి కాలేజీలను అవన్నీ కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలను తీసేసి కార్పొరేట్ స్థాయిలో అవి నిర్మించాలన్నటువంటి ఒక భయంకరమైనటువంటి జీవనం అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల అయితే పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి విద్యానిలయాలు ఇలా మూసిపోయేటువంటి ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి ఆయన ఆలోచన లేనటువంటి నిర్ణయాల వల్ల ఆయన అనేకమైనటువంటి ఇబ్బందికి దారితీసేటువంటి నేపథ్యం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎస్సీ గురుకుల కాలేజీలు తీసేస్తున్నా రేవంత్ రెడ్డి. ఓన్లీ ఎస్సీ గురుకుల కాలేజీలు ఏ విధంగా తీసేస్తున్నారని ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఇంకో దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. ఇక చూడు, ఎటు పోయినా దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలను తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీలు కుదింపుపై సర్కార్ నజారు. అడ్మిషన్ లేవనే సాగు చూపుతూ ఎత్తివేతకు ఎత్తులు వేరేసి ఉన్న విద్యకు దళితులు దూరం అయ్యే పరిస్థితి. దురదృష్టితో గురుకులను ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. చూడండి ఎట్లుందో. గురుకుల పాఠశాలలు అంటే ఇలా చరిత్రాత్మకమైనటువంటిది. గురుకుల పాఠశాల అంటే ప్రపంచానికి ఒక దిక్సూచిగా. గురుకుల పాఠశాల అంటే భారతదేశానికి ఒక గౌరవప్రదంగా. గురుకుల పాఠశాల అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలో భాగంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ అడిషనల్ డీజీ గారు మనతో లైన్లో ఉన్నాడు. గురుకుల పాఠశాలకు మార్గదర్శకుడు. గురుకుల పాఠశాల అంటేనే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక మార్కును చూపించినటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్, ఒక మేధావి, ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక బలమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఇలా గురుకుల పాఠశాలను ఇలా నీరుగార్చి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాల్లో ఏ విధంగా అంటే దళిత విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే గురుకుల పాఠశాలను అనేక మంది విద్యార్థులు నేల రాలుతున్నటువంటి పరిస్థితి కూడా. మనతో మాట్లాడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ సార్ కూడా లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ గుడ్ మార్నింగ్ సార్. జై భీమ్ సార్. గుడ్ మార్నింగ్ శివ గారు. బాగున్నారా? సార్ బాగున్నారా సార్? బాగున్నాండి సార్. ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం మీరు ఏ విధంగా అయితే చాలా కష్టపడుతున్నారు. గురుకుల పాఠశాలను మీరు ఏ విధంగా అయితే దళిత విద్యార్థులకు, బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అందరిని కలుపుకొని అనేకమైనటువంటి సందర్భంలో మీరు విద్యార్థుల జీవితాలు బలంగా ఉండాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, విద్యకు దూరం ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ప్రధానమైనది విద్య అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆ విద్యార్థులు ఇలా నేలరాలిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా 15 నెలలు 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దళిత విద్యార్థుల మీద చాలా వరకు చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బడ్జెట్ విషయంలో కానీ, ఇలా ఉన్నటువంటి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. సరే, ఇప్పుడు కూడా గురుకుల పాఠశాలను కూడా చాలా వరకు కుదింపు చేసేటువంటి నేపథ్యం ఉంది. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి అని మన నమస్తే తెలంగాణ ప్రధాన వార్త ఉంది సార్. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలు కుదింపు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీలు విలీనం పూర్తి చేసినట. తాజాగా మరిన్ని కాలేజీలను కూడా తొలగించేట్టు ప్రధాన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? అసలు విద్యార్థులకు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? మొదటి నుంచి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వివక్ష ఉందండి. మీరు చరిత్రను తిరగవేయండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా పని చేయనివ్వకుండా ఆయన కన్నీళ్లతో రాజీనామా చేయడానికి కారకులైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అణచివేయబడ్డ వర్గాలు వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళ రాజకీయ చదరంగంలో పావులేనండి. వీళ్ళు నిజంగా అభివృద్ధి చెందాలి, వీళ్ళ జీవితాలు బాగుపడాలి. వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆధిపత్య వర్గాలు అలాగా మరి మంచి ఇళ్లలో నివసించాలి, విమానాలు ఎక్కాలి, అదేవిధంగా మంచి కార్లలో తిరగాలి. వీళ్ళు కూడా డాలర్లు, కోట్ల రూపాయలు సంపాదించాలన్న భావన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు దళిత విద్య అన్నారు. విద్య అండి దళితులు ఒక్కరే కాదు, అందరికీ అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అంటే చాలా గొప్పగా మరి నేను ఒక సెక్రటరీగా, మీరు ఇంతకుముందే అన్నారు, నేను ఒక సెక్రటరీగా నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ఈ అణచివేయబడ్డ వర్గాలందరూ కూడా వీళ్ళని విముక్తి చేయాలి మన పేదరికం నుండి అన్న ఒక ఉద్దేశంతో ఈ కాలేజీలు పెట్టడం జరిగింది. దేశంలోనే మొదటిసారి మహిళలకు డిగ్రీ కళాశాలలు, అది కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టారు కేసీఆర్.
మీ దేశంలో ఒక్క కాలేజ్ ఒక్క రాష్ట్రం చూపించండి ఎక్కడ ఈ అణిచివేయబడ్డ వర్గాలకు మరి ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కడ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఉండవండి. నేను దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణకు అప్పుడు వచ్చింది. వాళ్ళ ఆశ్చర్యపోయేటోళ్ళు ఏమో 12వ తరగతి వరకే హాస్టల్ నడపడం మాకు ఇంత కష్టం అవుతుంది, మరి మీరు డిగ్రీ కళాశాలలు అది కూడా 1 కాదు 2 కాదు 70 దాకా మీరు డిగ్రీ కళాశాలలు పెట్టిండ్రు, ఎట్లా పెట్టిండ్రు అనే ప్రశ్న వాళ్ళు వేస్తారు, ముక్కు మీద వేలేసుకుంటారు. మరి అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఏం చేస్తుందండి ఈ అమ్మాయిల మీద? అన్ని వర్గాలకు చెందిన అమ్మాయిలు, అందులో ఒక ఎస్సీలే ఉండరండి. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇలా? వాళ్ళు కాలేజీలు తగ్గిస్తారానండి. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా ఒక్క సీటుకు 3 అప్లికేషన్లు వచ్చేవి. కాంపిటీషన్ కూడా హెవీ కాంపిటీషన్ ఉండేది. మినిస్టర్లు ఆఖరికి సీఎం ఉన్నప్పుడు మీరు చాలా సార్లు సార్ అవును సార్ సీఎం నుంచి కూడా ఎన్నో కాల్స్ వచ్చేది, ఎన్నో లెటర్ ప్యాడ్లు కూడా వచ్చాయి సార్. ఆ విధంగా రికమెండేషన్ ఉండే సార్. ఆ విధమైన రికమెండేషన్ ఉన్నప్పుడు కూడా అసలు పట్టించుకునే పరిస్థితి ఉండకపోయి సార్. ఎమ్మెల్యేలు కొంతమంది, నేను పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి కూర్చునే వాళ్ళు, పాపం వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో వచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ముందర పెట్టేటోళ్ళు అప్లికేషన్ ఇంత కాంపిటీషన్ ఉంది చూడని చెప్పేసి. అలాంటి రోడ్డు మీద వచ్చి అడుక్కునే పరిస్థితి సీట్ల కోసం. కాలేజీలు బంద్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళకు ప్రతిభా పాఠశాలలు బంద్ చేస్తున్నారు, అదే విధంగా వాళ్ళకు రావాల్సిన ఫుడ్ సరిగా ఇవ్వడం లేదు. మరి ఎట్లా వీళ్ళందరూ పైకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వడం లేదు, వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు. మరి ఏ విధంగా ఈ పిల్లలు పైకి వస్తారు? నాకు నిన్న ఈ జగదీష్ రెడ్డి గారు తర్వాత స్పీకర్ గారి మధ్యలో జరిగిన సంభాషణ చూస్తే నాకైతే ఈ దళిత అనే కార్డును కాంగ్రెస్ వాళ్ళు తమ ఉపయోగించుకొని తమ పబ్బం కట్టుకుంటున్నట్టుగా నాకు అనిపించింది శివగారు. రాజకీయానికి వాడుకుంటున్నారు దళిత అనే కార్డు. కానీ నిజంగా వాళ్ళకు ఈ ఎస్సీల మీద ప్రేమ ఉందండి. నేను దళిత అనే పదానికే వ్యతిరేకం అండి. నాకు అర్థం కాదు. మీరు జై భీమ్ శివ అంతే, శివ దళిత శివ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోలేను సార్. మరి స్పీకర్ ఎందుకు ఒప్పుకున్నాడండి? కాంగ్రెస్ సభ్యులందరూ కలిసి దళిత స్పీకర్ అవమానం. దళిత ఏందండి ఆయన? స్పీకర్ మాజీ మంత్రి ప్రసాద్, ఆయన అందరికి స్పీకర్ సార్. ఆయన అందరికి స్పీకర్. అక్కడ ఉన్నటువంటి దళిత స్పీకర్, దళిత ఐఏఎస్ ఆఫీసర్, దళిత ఐపీఎస్ ఆఫీసర్. మీరు గతంలో కూడా ఇదే విధంగా సార్. గతంలో కూడా దళిత ఐపీఎస్ ఆఫీసర్, దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, మేము ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మేము ఒక ఉద్యోగ నిమిత్తం మాత్రమే, కానీ మాకు దళిత గిలితాన్ని మేము దాన్ని రాయలేదు కదా అని కూడా మీరు చాలా సందర్భాలు కూడా మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సార్. సో ఆ విధంగా ఇప్పుడు అసలు సస్పెండ్ చేయాల్సింది జగదీష్ రెడ్డి గారిని కాదు, కాంగ్రెస్ ఎలా సస్పెండ్ చేయాలి. సో అసలు విషయానికి వస్తే ఈ కాలేజీల మూసివేత అనేది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, వివక్షతో కూడిన చర్య. దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. దీని మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు.